రెవెన్యూస్ ని సెక్యూరిటైజ్ చేసేటువంటి హక్కు మీకు లేదు అని వీళ్ళు చేసిన దాని ఫలితం ఏందో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి అధ్యక్ష. మనం ఇక్కడ ఎందుకున్నాం అధ్యక్ష? కౌన్సిల్లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ మంత్రులు ఇక్కడ ఏం అడుగుతారు అధ్యక్ష? వీ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ టు అస్ అని. అంటే మీరు మాకు అనుమతి ఇవ్వండి ఖర్చు పెట్టడానికి అని. అవునా కదా అధ్యక్ష? అంటే ఇది ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి తీసుకోవాలి, ఈ 5 ఏళ్ళు మంత్రులు తీసుకోవాలి అధ్యక్ష. వీళ్ళు చేసిన పని ఏంటి అధ్యక్ష? రాబోయేటువంటి 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. అంటే ఈ సభకు దృష్టికి రాకుండా, సభ అనుమతి లేకుండా చేశారు అధ్యక్ష. ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేయరు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, ఇదే చైనాలో జరిగితే ఏం జరిగేది అని మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఉరిదీసేవాళ్ళు అధ్యక్ష. నిజం అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ ఖజానాకు రావాలి, శాసనసభ శాసన మండలి అనుమతి